టు ఆల్ వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం ఇప్పటి వరకు క్లాస్ 6 మ్యాథ్స్లో 9 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి చాప్టర్ 10 చెప్తున్నాను. చాప్టర్ 10 ఏంటంటే స్టాటిస్టిక్స్. మనం ఈ స్టాటిస్టిక్స్లో కదా ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు డాటా అనేది ఉంటుంది మనకు మేజర్గా. ఈ డాటాలో వచ్చేసి ఈ టాపిక్స్ ఉంటాయి. బేసిక్ డెఫినేషన్స్, ప్రజెంటేషన్ ఆఫ్ డాటా, టైప్స్ ఆఫ్ డాటా, స్టాటిస్టికల్ గ్రాఫ్స్ ఉంటాయి. ఇంకా సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు డాటా కలెక్షన్ అండ్ రికార్డ్. ఈ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ మనం చాప్టర్లోకి వెళ్ళే ముందు అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం మనము. ఇది స్టాటిస్టిక్స్ అనేది మనకి మ్యాథ్స్లో మేజర్ చాప్టర్ అన్నమాట. ఇది మనం రియల్ టైంలో కూడా యూజ్ చేస్తుంటాము స్టాటిస్టిక్స్ని. స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సమ్మరైజింగ్ ద డాటా అన్నట్లు. అంటే డాటాని మనము గ్యాదర్ చేసి, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని సమ్మరైజ్ చేస్తాము ఇచ్చిన డాటాని. ఇంకా స్టాటిస్టిక్స్ అనేది ఇది కన్సర్న్డ్ విత్ కలెక్టింగ్ అండ్ అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్ అండ్ ప్రజెంటింగ్ డాటా. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి ఇంకా దాన్ని ఎనలైజేషన్, ఇంకా ఇంటర్ప్రెట్ చేయడం, ఎలా ప్రజెంట్ చేయాలి డాటాని అనేది మొత్తం మనం స్టాటిస్టిక్స్లో వస్తుందన్నమాట. మనం రియల్ టైమ్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ వెదర్ ఫోర్కాస్టింగ్ చూసామనుకోండి. వెదర్ ఫోర్కాస్ట్లో మనకి ఏం చెప్తారు? రెయిన్ ప్రాబబిలిటీ, అంటే ఈరోజు రెయిన్ పడుతుంది అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు పడుతుంది లైక్ అనేవి మనకి గ్రాఫ్స్లో రిప్రజెంట్ చేస్తుంటారు. లైక్ బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్, ఇలాంటి గ్రాఫ్స్ మోడల్లో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నిటిని వీటి గురించి స్టడీ చేయడాన్ని మనం స్టాటిస్టిక్స్ అని అంటాము. ఇంకా ఈ స్టాటిస్టిక్స్లో మనకు అప్లికేషన్స్ ఏంటంటే సేల్స్ ట్రాకింగ్, అంటే సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ ఉంటే దాన్ని ట్రాక్ చేయడం, ఆ సేల్స్ని. అంటే ఈ ఒక 1 ఇయర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 1 ఇయర్లో ఎంత సేల్ అయ్యింది, 1 మంత్లో ఏ మంత్లో ఎక్కువ సేల్ అయింది, ఏ మంత్లో తక్కువ సేల్ అయింది, ఇవన్నీ మనం చార్ట్స్ లాగా రిప్రజెంట్ చేస్తుంటాము. వీటన్నిటికీ మనం స్టాటిస్టిక్స్ తోటే చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనం హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా చూస్తుంటాము స్టాటిస్టిక్స్ని. ఇన్వెస్టింగ్లో చూస్తాము. మెడికల్ స్టడీస్లో అయితే, మెడికల్లో అయితే మనం ఈసీజీ అని తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి గ్రాఫ్స్ లాగా వస్తుంది ఈసీజీ. లైక్ అలా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా డిఫరెంట్ మానిటర్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ని. ఇంకా మనకు సపోజ్ స్కూల్ అటెండెన్స్ తీసుకున్నాం అనుకోండి, రిపోర్టింగ్ అంటే స్కూల్ అటెండెన్స్లో ఏ మంత్లో ఎన్ని డేస్ అటెండ్ అయ్యారు పిల్లలు, నెక్స్ట్ ఎంత అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అవన్నీ మనం చార్ట్స్ లాగా కానీ బార్ గ్రాఫ్స్ వీటన్నిటిలాగా చూస్తుంటాము. ఇవన్నీ వచ్చేసి మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనకి ఇంకా స్టాక్ మార్కెట్స్ అంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు. స్టాక్ మార్కెట్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ డాటా అంటే ఏంటో చూద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ క్లాస్ 6 మ్యాథ్స్లో వచ్చేసి మెయిన్గా డాటా మీదనే ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా ఉంటుంది. జస్ట్ క్లాస్ 6 వరకు అయితే మనకు డాటా వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఈ డాటా అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరికల్ ఫిగర్స్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ సపోజ్ న్యూమరికల్ ఫిగర్స్లో ఉందనుకోండి, ఆర్ సెట్ ఆఫ్ ఏ గివెన్ ఫ్యాక్ట్స్. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై 10 pupils ఆఫ్ ఏ క్లాస్ ఇన్ ఏ టెస్ట్. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక క్లాస్లో 10 pupils ఉన్నారు. వాళ్ళ మార్క్స్ వచ్చేసి పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదండి డాటా ఇది. ఇప్పుడు ఇక్కడ వీటన్నిటి మార్క్స్ దీన్ని ఏమంటామంటే మనం డాటా అని అంటాం అన్నమాట. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తంని ఇక్కడ మార్క్స్ ఇచ్చారు కదా 72, 84 ఇవన్నీ పర్సెంటేజ్ అని ఇచ్చాడు కదా మనకి ఎగ్జాంపుల్లో. దీన్ని ఏమంటామంటే డాటా అంటాం అన్నమాట. ద సెట్ ఆఫ్ దీస్ ఫిగర్స్ ఈజ్ ద డాటా రిలేటెడ్ టు ద మార్క్స్ స్కోర్డ్ బై 10 pupils ఇన్ క్లాస్ టెస్ట్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనకు న్యూమరికల్ ఫిగర్స్ లాగా తీసుకున్నట్లయితే దాన్ని మనం డాటా అని చెప్తాము. మనం ఇక్కడ మార్క్సే కాదు ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్స్ వెయిట్ అనేది ఇచ్చారనుకోండి, ఒక 10 స్టూడెంట్స్ వెయిట్ అనేసి మనకి ఒక 10 న్యూమరికల్ ఫిగర్స్ ఇస్తే అలాంటి ఏదైనా సరే. ద డాటా అబ్టైన్డ్ ఫ్రమ్ డైరెక్ట్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ రా డాటా. మనము డైరెక్ట్గా అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న డాటాని ఏమంటామంటే రా డాటా అంటాము. అంటే సపోజ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై 10 స్టూడెంట్స్ ఇన్ ఏ మంత్లీ టెస్ట్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రా డాటా ఆర్ అన్గ్రూప్డ్ డాటా. సపోజ్ ఒక మంత్లీ టెస్ట్ పెట్టారనుకోండి, పీరియాడిక్ టెస్ట్ అలా పెడతారు కదా స్కూల్స్లో. ఒక 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేది వచ్చాయనుకోండి, ఆ మార్క్స్ని ఏమంటామంటే మనం రా డాటా అని చెప్తాము.
ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ ఆఫ్ ద డాటా ఈజ్ కాల్డ్ రేంజ్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది, అంటే రేంజ్ అంటే ఏంటో చూడాలి మనం. రేంజ్ మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు. సో చూడండి ఇక్కడ రేంజ్ అంటే ఏంటంటే ద రేంజ్ ఆఫ్ డాటా ఆఫ్ ద ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 20. ఇక్కడ మనకి ద రేంజ్ ఆఫ్ ద డాటా ఫస్ట్ 25 నెంబర్స్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. రేంజ్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్. ఫస్ట్ 25 నెంబర్స్ అని అన్నాడు ఇక్కడ, అంటే 1 నుంచి 2, 3, 4 సో అండ్ అప్ టు 25 వరకు కదా. సో ఇక్కడ హైయెస్ట్ ఏమవుతుంది మనకి 25 అవుతుంది, లోయెస్ట్ ఏమవుతుంది 1. సో 25 - 1 చేసామనుకోండి, ఇదే రేంజ్ అవుతుంది అన్నమాట. 25 - 1 = 24. సో ఇక్కడ 24 అనేది మనకి ఏ డేటా తీసుకున్నా అలానే ఉంటుంది. సో కొన్ని బేసిక్ డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనము ఈ చాప్టర్కి వెళ్ళే ముందు కొన్ని డెఫినేషన్స్ మనకు రావాలి. అవేంటంటే ఇక్కడ ట్యాబులర్ రిప్రజెంటేషన్ ఆఫ్ డాటా చేయడానికి ముందు మనకి ఈ డెఫినేషన్స్ తెలియాలి. ఫస్ట్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఈచ్ న్యూమరికల్ ఫిగర్ ఇన్ ఏ డాటా ఈజ్ కాల్డ్ అన్ అబ్జర్వేషన్. అంటే మనకు ఒక డాటాలో ఒక్కొక్క న్యూమరికల్ ఫిగర్ని ఏమంటామంటే అబ్జర్వేషన్ అని అంటాము. మనకి ఇచ్చిన డాటాలో ప్రతి సపోజ్ మనకి ఇప్పుడు మార్క్స్ ఇచ్చారనుకోండి స్టూడెంట్స్ది 35, 40, 50 అలా కొన్ని మార్క్స్ ఇస్తారు కదా. ఆ ఒక్కొక్క న్యూమరికల్ ఫిగర్ని ఏమంటామంటే ఒక్కొక్క అబ్జర్వేషన్ అని అంటాం అన్నమాట. అట్లా ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్నాడు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టిక్యులర్ అబ్జర్వేషన్ అక్కర్స్ ఈజ్ కాల్డ్ ద ఫ్రీక్వెన్సీ. అంటే సపోజు ఇప్పుడు ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 10 స్టూడెంట్స్లో సపోజు 50 మార్క్స్ వచ్చాయి. 50 మార్క్స్ సపోజ్ ఒక ఇద్దరు మెంబర్కి వచ్చింది అనుకోండి, ఇద్దరికి 50 మార్క్స్ వచ్చాయనుకోండి ఎగ్జామ్లో. అప్పుడు ఇక్కడ 50 మార్క్స్ ఇద్దరికి వచ్చింది కాబట్టి ఇక్కడ 2 అనేది ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ ఈ అబ్జర్వేషన్కి ఎంతమందికి వచ్చిందో దాన్నే మనం ఫ్రీక్వెన్సీ అని చెప్తాము. సో ఇక్కడ 50 మార్క్స్కి ఇద్దరికి వచ్చింది కాబట్టి ఇక్కడ 2 అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది. అలా సో ఏ అబ్జర్వేషన్ తీసుకున్నా సపోజ్ 80 మార్క్స్ వచ్చాయనుకోండి, 80 మార్క్స్ ఒక ముగ్గురికి వచ్చింది అనుకోండి, అక్కడ 3 అనేది ఫ్రీక్వెన్సీ అవుతుంది. అలా ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, నెంబర్ టాలీస్. మనకు ఫస్ట్ దీంట్లో మనకు టాలీ అంటే ఏంటో చూడాలి. టాలీ అంటే ఏంటంటే దేనికి యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ ఏ మెథడ్ ఆఫ్ కౌంటింగ్ అండ్ రికార్డింగ్ డాటా. ఈ టాలీని కౌంట్ చేయడానికి ఇంకా డాటాని రికార్డింగ్ చేయడానికి ఈ మెథడ్ని యూజ్ చేస్తామన్నమాట. ఇందులో మనము రియల్ టైం మార్క్స్ని కౌంట్ చేయడానికి ఇంకా గ్రూప్ ఆఫ్ 5 కలిపి ఒక గ్రూప్గా ఆర్గనైజ్ చేస్తాము. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాము మనకు టేబుల్లో, నెంబర్ టాలీ. సపోజ్ ఈ టాలీలో మనము వర్టికల్ లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాము. 1 అంటే ఒక నెంబర్ని ఒక వర్టికల్ లైన్గా రిప్రజెంట్ చేస్తామన్నమాట. 2 అంటే 2 వర్టికల్ లైన్స్, 3 అంటే 3, 4 అంటే 4 వర్టికల్ లైన్స్ అనుకోండి. ఇక్కడ 4 స్ట్రైట్ లైన్ గీసి 5 వచ్చినప్పుడు ఇలా సపోజ్ 10కి చేయాలనుకోండి, అప్పుడు మనం ఇట్లా ఫస్ట్ 5గా డివైడ్ చేసుకోవాలి గ్రూప్ అన్నమాట. ఇలా ఇది 10కి రిప్రజెంటేషన్, ఇది 5 + 5 10 కదా. సో ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం ఫస్ట్ ట్యాబులేషన్ ఆర్ ప్రజెంటేషన్ ఆఫ్ డాటా అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ఇందులో ఏంటంటే ట్యాబులేషన్ అంటే ఏంటి, మనం ఒక టేబుల్ లాగా ఇచ్చిన డాటాని మనం టేబుల్ లాగా క్రియేట్ చేస్తాం కదా, దాన్ని ట్యాబులేషన్ అని అంటాము. చూడండి ఇక్కడ A systematic arrangement of data in a tabular form is called a tabulation or presenting of the data. This grouping resulting in a table is called the frequency table, which indicates the number of scores within each group. ఇందులో మనం దీన్ని ఫ్రీక్వెన్సీ టేబుల్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇందులో మనము నెంబర్ ఆఫ్ స్కోర్స్ విత్ ఇన్ ఈచ్ గ్రూప్ అనేది కూడా ఎంటర్ చేస్తామన్నమాట. మెనీ కన్క్లూజన్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డాటా, ద బిహేవియర్ ఆఫ్ వేరియబుల్ ఎట్సెట్రా. మనం ఇందులో ఏం తీసుకుంటాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద డాటా, ఇంకా బిహేవియర్ ఆఫ్ వేరియబుల్స్ ఎట్సెట్రా అన్నీ తీసుకుంటాం ఈ టేబుల్లో. నెక్స్ట్ ద క్వాంటిటేటివ్ డాటా దట్ ఈజ్ టు బి అనలైజ్డ్ స్టాటిస్టికల్లీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇండివిజువల్ సిరీస్ ఆర్ డిస్క్రీట్ సిరీస్. మనము ఇందులో తీసుకునే డాటా అనేది 2 టైప్స్గా ఉంటుందన్నమాట. ఈ స్టాటిస్టికల్గా తీసుకునే డాటా దీంట్లో ఒకటి ఏంటంటే ఇండివిజువల్ సిరీస్ అయి ఉండొచ్చు లేదా డిస్క్రీట్ సిరీస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్ అంటే ఏంటంటే ఎనీ రా డాటా విచ్ ఈస్ కలెక్టెడ్ ఓన్లీ ఫార్మ్స్ అండ్ ఇండివిజువల్ సిరీస్. అంటే మనకి సపోజ్ ఇక్కడ చూడండి వెయిట్ ఆఫ్ 8 స్టూడెంట్స్ అనేసి మనకి 8 వెయిట్స్ ఇచ్చాడు ఈ డాటాలో, 35, 40 ఇక్కడ 8 ఇచ్చాడు కదా కేజెస్లో. ద స్కోర్స్ స్కోర్డ్ బై 2 ఇక్కడ
మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చి వాళ్ళ డాటా, ఈ డాటాని ఏమంటామంటే మనం ఇండివిజువల్ సిరీస్ అని అంటాం. అంటే ఒక్కొక్కరి ఇండివిజువల్గా మనకి ఇచ్చారు కదా డాటా, సో దీన్ని మనం ఇండివిజువల్ సిరీస్ అని అంటాము. ఇక్కడ చూడండి, సపోజ్ ద మార్క్స్ స్కోర్డ్ బై 12 స్టూడెంట్స్ ఇన్ ఏ టెస్ట్ అని మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కరి స్కోర్ ఇచ్చారు. సిరీస్ డిస్క్రీట్ సిరీస్ అంటే ఏంటంటే ఈజ్ ఫార్ములేటెడ్ ఫ్రమ్ రా డాటా బై టేకింగ్ ద ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇండివిజువల్గా తీసుకోరు, ఫ్రీక్వెన్సీ లాగా తీసుకుంటామన్నమాట. అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్. దీంట్లో ఏంటి, ఫస్ట్ 5 సపోజ్ ఇవి మార్క్స్ అనుకున్నాం అనుకోండి మనం, 5, 10, 15, 20, 25 అనేది. ఇక్కడ 5 మార్క్స్ ఎంతమందికి వచ్చింది, ఇద్దరికి. నెక్స్ట్ ఇది ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫ్రీక్వెన్సీ, ఇది మనకి 10 అనేది ఒకరికి వచ్చింది, 15, 2 అలా. అంటే మనం ఇండివిజువల్గా ఇంతకుముందు దానికి ఎగ్జాంపుల్లో ఇండివిజువల్ సిరీస్ అంటేనేమో ప్రతి ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ది లేదా ఒక్కొక్క డాటా సపరేట్గా తీసుకుంటాము. ఇందులో ఏంటంటే ఫ్రీక్వెన్సీ వైజ్గా తీసుకుంటాము. అలాంటి దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ డాటా అంటే ఏంటో చూద్దాము. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డాటా, ప్రైమరీ డాటా, సెకండరీ డాటా. ప్రైమరీ డాటా అంటే ఏంటంటే when data is collected directly from the source and it is original, it is called the primary data. సపోజ్ మనం ఇప్పుడు ఎగ్జామ్లో మార్క్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎగ్జామ్లో మార్క్స్ అనే డాటాని మనం ఎలా తీసుకుంటాము, డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని తీసుకుంటాము. దాన్ని ఏమంటామంటే ప్రైమరీ డాటా అంటాము. సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసా అంటే ఒరిజినల్ డాటానే కదా మనం తీసుకునేది. సపోజ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చిన వాటి అబ్జర్వేషన్స్ని మనం తీసుకుంటాము డాటా లాగా. సో అలాంటి దాన్ని మనం ప్రైమరీ డాటా అని అంటాము. సెకండరీ డాటా అంటే ఏంటంటే the secondary data means the information that has already been collected by any other person and is readily available for future study. సెకండరీ డాటా అంటే ఏంటంటే ఆల్రెడీ దాన్ని వేరే వాళ్ళు కలెక్ట్ చేసి ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్, ఆ డాటాని మనకి ఒక పర్సన్ కానీ లేదంటే ఒక బుక్ కానీ ఏదైనా కావచ్చు. దాన్ని ఫ్యూచర్ కోసము ఆల్రెడీ చేసి పెడతారన్నమాట. లైక్ సైంటిస్టులు ఒక డాటా చేసి పెట్టారనుకోండి ఒక బుక్లో, అలా. ఆ డాటా కలెక్టెడ్ ఫ్రమ్ ఏ బుక్ ఆర్ ఇంటర్నెట్లో కూడా మనం ఏదైనా డాటా చూస్తుంటాము. సపోజ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అని కొడితే మనకు కొంచెం డాటా వస్తుంది. ఆ డాటా అంతా దాన్ని ఏమంటాం మనం, సెకండరీ డాటా. ఎంతమంది మేల్స్ ఉన్నారు ఇండియాలో, ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, లైక్ ఇలా మొత్తం డాటా వస్తుంది మనకు. ఈ డాటా మొత్తం అనేది మనకి ఇంటర్నెట్ నుంచి వస్తుంది. సో ఇది మనకి ప్రైమరీ డాటా అవుతుందా, అవ్వదు. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ఎవరో వేరే పర్సన్స్ కలెక్ట్ చేసి ఇంటర్నెట్లో పెడతారు కాబట్టి దాన్ని మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఈ డాటా అనేది మనకి సెకండరీ డాటా అవుతుంది. అలా ప్రైమరీ డాటా అంటే అయితేనేమో ఒరిజినల్గా తీసుకునే డాటాని మనం ప్రైమరీ డాటా అని అంటాము. ఇక్కడ గివెన్ బిలో ఈజ్ డాటా షోయింగ్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇన్ ఏ లొకాలిటీ ఆఫ్ 15 ఫ్యామిలీస్. ఇక్కడ మనకి ఈ డాటాలో ఏమి ఇచ్చాడంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ ఫ్యామిలీ ఇచ్చాడు. ఇది ఎంతమందికి, 15 ఫ్యామిలీస్ ఉన్నారంట ఒక లొకాలిటీలో. ఆ 15 ఫ్యామిలీస్కి సంబంధించిన ఇక్కడ కిడ్స్ గురించి ఇచ్చాడన్నమాట ఇన్ఫర్మేషన్, ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారనేది. డ్రా ద ఫ్రీక్వెన్సీ టేబుల్ టు రిప్రజెంట్ ద డాటా. మనం దీనికి ఫ్రీక్వెన్సీ టేబుల్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన డాటాని ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్లో తీసుకుందాము. అంటే ఇక్కడ మనకి 1, 3, 5, 4 ఇలా ఇచ్చారు కదా. సో దీన్ని ఫస్ట్ మనం అరేంజింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ స్టెప్ ఇది. మనకి ఫస్ట్ ఇచ్చిన డాటాని అసెండింగ్ ఆర్డర్లో చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 1, మనకి 1 ఎన్ని టైమ్స్ ఉంది, 1, 2, 3, 4, 5 కదా. సో నేను ఇక్కడ రాసాను. నెక్స్ట్ ఏముంది, మనకు 2 ఉంది. 2 ఎన్ని టైమ్స్ ఉంది, 1, 2, 3, 4. సో 2, 4 టైమ్స్ రాస్తున్నాను. నెక్స్ట్ 3, 1, 2, 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 4, 1, 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 5, 1 టైమే ఉంది. చూడండి ఇక్కడ మనకి 5, 9, 12, 15 వచ్చాయి చూడండి మొత్తము. సో ఇప్పుడు మనము ఇచ్చిన డాటాని అసెండింగ్ ఆర్డర్లోకి చేసాం కదా. నెక్స్ట్ మనం దీనికి ఫ్రీక్వెన్సీ టేబుల్ డ్రా చేద్దాము. ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం టేబుల్ లాగా డ్రా చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ టాలీ మార్క్స్, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, అంటే ఇదే ఫ్రీక్వెన్సీ అవుతుందన్నమాట. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే
ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఒక టేబుల్ లాగా తీసుకోవాలి దీన్ని. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, వన్ చిల్డ్రన్ ఉన్న తీసుకుందాము. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వన్ ఎంతమంది ఉన్నారు మనకు టోటల్? 1 2 3 4 5 ఈజ్ ద మ్యాక్సిమం. కాబట్టి ఇక్కడ నేను 1 2 5 వరకు రాసుకుంటున్నాను. ఇక్కడ టాలీ మార్క్స్ లాగా రాయాలంటే 1 ఎలా రిప్రజెంట్ చేస్తాము మనం? జస్ట్ వర్టికల్ లైన్. 2ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 2 వర్టికల్ లైన్స్. 3ని 3 వర్టికల్ లైన్స్. 4ని 4 వర్టికల్ లైన్స్. 5 ఎలా చేస్తాము? 4 వర్టికల్ లైన్స్ చేసి నెక్స్ట్ స్ట్రైక్ చేయాలి, దాన్ని స్లాంటింగ్ లైన్ గీయాలి ఇంకొకటి. ఇది 5ని ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఫ్రీక్వెన్సీని ఎలా తీసుకుంటాం మనము? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 1 కదా, ఒక్క చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ ఈ కాలంలో. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 1 ఎంతమందికి ఉన్నారు? ఎన్ని ఫ్యామిలీస్కి 1 చిల్డ్రన్ ఉన్నారు? చూడండి ఇక్కడ 1 2 3 4 5. సో 5 వేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 2 ఉన్న వాళ్ళు ఎంతమందో చూద్దాము. 1 2 3 4. వీళ్ళు 5 ఉన్నారు, వీళ్ళు 4 ఉన్నారు. సో ఇక్కడ 4 వేసుకోవాలి మనం టేబుల్లో. నెక్స్ట్ 3 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3. నెక్స్ట్ ఇక్కడ 4 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. సో ఇక్కడ 2. నెక్స్ట్ 5 కిడ్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1. సో 1 రాయాలి. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే మనకి ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ఇలా చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.